ప్రభుత్వానికి నమస్తే. మరి పింఛన్ డబ్బులు వడతలేవాయే, మాకు పింఛన్లు అత్తలేవాయే, మా ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? మరి మేము పనికి పోమాయే, మాకు కాలు రెక్కలు లేవాయే, మా కొడుకులు పెడతలేరాయే, మాకు పింఛన్లు ఎందుకు అమలు అయితే లేవు? మా భర్తలు చచ్చిపోయాయి, మా భర్తలు చచ్చిపోయాయి. ఇప్పుడు చనివేరే వారికి డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టుకుని అంటే పెన్షన్ అనేది మీకు ఎప్పటి నుంచి పడుతుందో అది చెప్పారు ఒకసారి. ఇక మనకు పడతలేవా, మనకు తెలియదు ఆ తారీఖులు. ఆ తారీఖు అంటే మీరు మరి కాదు నాని, ఇప్పుడు పింఛన్లు అమలైనాయి అని అండ్రి, ఇవరకు అమలు కాపాయే. మరి ఆ లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా బతుకుతారు? అయ్యో కొందరికి పేదోళ్ళు ఉన్నారు, సాదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళకి ఏ బాధ లేదు, లేనోళ్ళకైతే బాధ కదా. వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? మీరు ఒకసారి ఈ కొత్త పెన్షన్ అంటే ఇప్పుడు పెన్షన్ నెల నెల తీసుకుంటారు కదా, ఇప్పుడు ఈ జూలై నెల డబ్బులు అనేవి ఎలా పడతాయి? ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల నుంచి మీరు పొందాలనుకుంటే మీరు ఒకసారి దగ్గరలో ఉన్న మీరు ఈ దగ్గర ఉన్న అధికారులని వాళ్ళని వీళ్ళని అదే ఊర్లలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అంటే మీ యొక్క స్థాయికి అదే మీ యొక్క స్కీముకు సంబంధించి అధికారులు అదే ఇది అంటారు కదా ఎంపీటీసీ వీళ్ళు మిమ్మల్ని అంటే అడిగిర్రా? మీరు ఏం స్పందించారు? వాళ్ళ అంటే మిమ్మల్ని అడిగిర్రా ఆ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ కొత్త పెన్షన్ అనేది డబ్బులు అనేది మీరు అప్లై చేసుకున్నారా? ఫస్ట్ నేను ఈ సూటిగా అడుగుతున్నా. అప్లై చేసుకుంటేనే ఇవరకు అత్తలేవు, అమలు కాలేదు. వాళ్ళు ఎప్పుడు నువ్వు అప్పుడు మన కాంగ్రెస్ గెలవలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు అప్లికేషన్లు పెడితివి. అక్కడ ఆఫీస్ కాడికి పోయి అప్లికేషన్లు పెడితివి, పచ్చార పోతివి. పచ్చార వినగానే ఆ సార్లు గైసెత్తలేరాయే, వాళ్ళు మాట్లాడతలేరా, ఇక వస్తుంది అగత్తదా అని కలిసినాం. వాళ్ళు ఏమని చెప్పారు? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, ఆ కాంగ్రెస్లు వాళ్ళు అమలు చేస్తేనే కదా ఇప్పుడు అమలు అయితే ఇక అయితే అగ అయితే అని వాళ్ళు చెప్పబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అని అంటే మళ్ళీ అడుగుతారు అంటారు కదా, అంటే వాళ్ళు అంటారు కదా, ఇగో వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మీది నుంచే మీకు అమలైనట్టుగా మాకు అత్తే కదా, మేము ఇస్తాం కదా, మేము రాస్తాం కదా, ఎందుకమ్మా మీరు ఇంత బాధపడతారు? వాడు మీకు రాస్తాను లేకనే పాయే, కొత్త పింఛన్లు పెట్టకనే పాయే, ఈ తారీఖు ఆ తారీఖు అని మిమ్మల్ని గోచపుచ్చుకుంటాడు కదా. మరి అప్పుడు గెలిచినప్పుడు మనకి ఇక్కడ ఒక డేట్ ఇచ్చారు, నువ్వు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నావమ్మా? ఈ మధ్యలో నువ్వు ఒకసారి కలిసినావా? ఎవరికి వాళ్ళ నీళ్ళనంటే పేద బిడ్డ పోతే అక్కడ ఏం చెప్పారు మీరు ఇక్కడ చెప్పచ్చు. నేను మళ్ళీ ఒకసారి పోయినాక నేను ఇక్కడ చెప్తా. ఇంకొకసారి ఇప్పుడు వరకు కొత్త పెన్షన్ ఇప్పుడు మొన్న కొత్త పెన్షన్ దారులందరికీ కూడా నెల నెల పైసలు ఇస్తానని చెప్పిండు. మరి మొన్న సాగర్ వచ్చిండు చెప్పకనే పాయ, సాగర్ చెప్పిన నేను కార్యకర్తలు మీరు అడిగారు, కార్యకర్తలు మీరు అడిగారు, అంతా మంచిగానే ఉన్నది. ఇప్పుడు కొత్త పెన్షన్ అంటారు కదా, దీనికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కొత్త పెన్షన్ దారులకు కూడా ఈ యొక్క నెల నెల డబ్బులు అనేవి పడతాయి. మీకు ఎందుకు పడతలేదు? మాకు పడతలేవనంటే నేను ఇక్కడ అడిగితే అక్కడ గైసేత్తలేరా అని ఆఫీస్కి పోతే, మండలం పోతే ఆఫీస్కి పోతే వాళ్ళు అంటారు కదా, అయ్యో నీకు ఆ డబ్బులు ఎక్కడి అమ్మా, ఇంకెక్కడ వాళ్ళు పంపితే కదా డబ్బులు పడేది, మీకు డబ్బులు ఎక్కడి అని వాళ్ళు అనబట్టి మనం ఇక 4 సార్లు రాకుర్రి మీరు, అది అమలు అయినాకనే మీ పేర్లు వెళ్తాయి కదా. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. అయ్యో 2 నెలలు అవుతుందని అంటానని నేను ఆఫీస్కి పోయినట, ఆఫీస్కి పోతేనే ఇప్పుడు నెలకి ఎక్కువ అవుతుంది. నెలకి ఎక్కువ అవుతుంది అంటే కొత్త పెన్షన్ దారులకు ఆల్రెడీ నెల నెల డబ్బులు అనేవి పడతాయి అని చెప్పారు కూడా, అంటే మనకు అఫీషియల్ కూడా అక్కడ కన్ఫర్మేషన్ చేసిర్రు. ఇప్పుడు ఎక్కడ తెలుసుకున్నాడు? ఇప్పుడు మన ఇక్కడ మనకు చెప్పలేక డైరెక్ట్ అక్కడ ఉంటది కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం అంటే మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ చూస్తాం కదా వేరే న్యూస్. ఇప్పుడు ఊసిపోయా నేను గోకి వరకు ఊడిసిపోయా, కానీ మాట్లాడమ్మా, నువ్వు వినబడుతుందమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అయితే ఇప్పుడు మన పింఛన్లు రాసే మండలం
ఇది కాదా ఇక్కడ తెలంగాణ ఇటు మనం గాసుకెళ్ళి పోం ఆవిట అది మన ముత్తారం మండలి. గాసుకెళ్ళి పోం ఆఫీసు నువ్వేనా ఎప్పుడన్నా ఆఫీస్ కాడికి కాదు పోవుడు, మండల ఆఫీసు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉన్నదా అంటే ఇప్పుడు ఇదే ఎంఆర్ఓ ఆఫీసా? ఎంఆర్ఓ ఆఫీస్ అనేది మెయిన్. ఏమన్నారు ఆడ అడగలే ఇక అడగలేదా? భయపడ్డావా? భయపడు కాదు నాని, భయపడలేదు కానీ ఏరా ఇక్కడ ఆఫీస్ ఉన్నది మన గోదాం కాడికి పోవంగా. నువ్వు చూడలే కావచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అని అంటే మన వస్తుంది ముత్తారం మండలం. అయితే ఇటు సందికుంటద ఆఫీసు మన తేకులు ఉన్నాయి, మొత్తానికి తేకులే ఉన్నాయి ఆడ. పెన్షన్దారులు అనేది నువ్వు ఒక్కదాని ఉన్నావు ఇంట్లో, నువ్వు అన్నట్టు తాత చనిపోయిందని ఓకే. ఇప్పుడు నీకు అనేది ఒక్కదాని ఉన్నావు కాబట్టి కొడుకులు అరుచుకుంటలేరు, ఎవరు అరుచుకుంటలేరు, ఈ కైకి కూలి చేసుకొని బతుకుతాను. కొత్త పెన్షన్ అనేది నీకు వస్తుంది, ఎట్లెట్లా రాదో నేను చూస్తా. నేను నిజంగా జోక్ కాదు, జోక్ అని అంటాను నాతో. నువ్వు జోక్ చేస్తావా అంటే వీడియోలో మాట్లాడుతాను ఇట్లా అంటలేను. నేను తీసుకుపోతాడు మరి నీకు పింఛని కొత్త పెన్షన్దారులకు ఆల్రెడీ ఇస్తాడు, గవర్నమెంట్ అనేది ఇస్తాడు ఆల్రెడీ. నీకు పని ఎప్పుడు పురుషత అవుతుందో నీ బస్ కిరాయిసుగా 100 రూపాయలు కానీ పెడతా, నువ్వు అక్కడ చేయి. గురించి మీ అభిప్రాయం ఏంటిది? ఫ్రీ బస్సు 2500. మా మమ్మీ అమ్మ, ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మలు వీడియో చూస్తారు, అందరు అమ్మలు. మా మమ్మీ కూడా ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ కు సంబంధించి మాట్లాడుతుంది. తెలిసినంత వరకు మీకు ఏమనిపించింది ఈ యొక్క ప్రభుత్వం వచ్చినలే? ఇగో మాట్లాడు పోరియా, తెలికల పోరివేనైతే మాట్లాడు. ప్రభుత్వానికి నమస్తే. మాకు 2500 మహిళలకు ఎత్తనన్న ప్రభుత్వం ఏమైంది? ఎందుకు వేస్తలేరు? వేయాలి కదా, ఎట్లా బతుకుతారు? ఒక తాగుబోతోడు ఉంటాడు ఇంట్లో, భార్యకు సమాన్ దేడు, ఏం తీసుకురాడు. ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో పరిస్థితి, బయట వాళ్ళ పరిస్థితే చెప్తాన్నా. ఓకే, ఇప్పుడు తాగుతారు తింటారు. ఓకే, అంటే నెలకి 2500 రూపాయలు అనేది ఇస్తే, అంటే ఇప్పుడు మొగోళ్ళు అనేది ఇప్పుడు అలా ఉంటది కదా సిచ్యువేషన్, అన్ని పడతాయి. అయితే నేను చెప్పేది ఒక భర్త కళ్ళు తాగి వస్తే ఆ భర్త ఒకటి పక్కకు పెట్టు, కష్టానికి తగ్గట్టు ఆ పొద్దున అంతా పని కూలి పని ఏవో పని చేసినంత ఒకటేసారి మీ బాధ ఏంటంటే ఇంట్లోకి ఇస్తలేరు, లేకపోతే ఇంట్లోకి ఇస్తలేరు. ఓకే, ఇంట్లోకి ఇస్తలేరు. మీ యొక్క సమస్యానికి మిమ్మల్ని అంటలే నేను ఇక్కడ, ఇది ఒక అందరికి ఇప్పుడు అందరు ఉంటారు కదా, నువ్వు మా మమ్మీయే అట్లా. ఇప్పుడు నీ బాధ అంటూ ఇక్కడ నీ బాధ చెప్తలేవు డైరెక్ట్ స్టేట్ గురించి. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు అక్క చెల్లెలు అందరు చూస్తారు ఇది. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే 2500 రూపాయలు అనేది ఇస్తే, ఇప్పుడు ఎంతో మంది భర్త కానివ్వచ్చు, భార్యలు కానివ్వచ్చు ఉంటారు, నివసిస్తారు. వాళ్ళు ఎంతో నిత్య అవసరాలు కానివ్వచ్చు, నూనె కానివ్వచ్చు, వీటికి ఎంతో. ఇప్పుడు 160 రూపాయలు నూనె ప్యాకెట్ పెరిగింది అటు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇళ్ళ తీసుకోవాలంటే చాలా కష్టంగా మారింది. అవునా కదా? అవును. ఇప్పుడు మీ ఇంట్లో ఒక సమస్య అని ఎక్కడ చెప్తలేరు మీరు అనేది. ఊరు మొత్తం అంటలేను, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానివ్వచ్చు, మహిళలకు 2500 వేసేది ఉంటే ఇక మాకు పట్టు చీరలు వస్తాయి, మొగోళ్ళు అనేది మీ మీద ఆధారపడతా. మొగోళ్ళు అనేది ఇంటుంటారు, ఆడోళ్ళు పోయేమో ఈ పట్టు చీరలకు పైసలు ఎత్తుకుంటారు, దేవేంద్ర రేట్ ఏమో 2500 వేస్తారు.